అంబటి వెంకన్న, తర్వాత కోదారి సీన్ మీకు అందరికీ తెలుసు. కోదారి సీన్ వచ్చిండు, తర్వాత అభినయ సీన్, ఇంకా చాలా మంది మాట్లాడే వాళ్ళు పాడే వాళ్ళు ఉన్నారు. పల్లవి శరణం, పల్లవి శరణమే. నీ కూడా శరణం అన్నా. దీని తర్వాత తిప్పర్తి యాదన్న గారు మాట్లాడతారు. మాట పాట. పొడుస్తున్న పొద్దు మా గద్దరన్న యాదులు అనేటువంటి సభ నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు యశ్పాలన్నకి, ఈ కార్యక్రమానికి చాలామంది ప్రముఖులు గద్దరన్నతో పాటు నడిచినటువంటి వాళ్ళు, గద్దరన్నతో అడిగేసినటువంటి వాళ్ళు, గద్దరన్నతో పాటు పాటలు పాడినటువంటి వాళ్ళు చాలామంది సభకు వచ్చిన్నారు. సమయాభావం వల్ల ఎక్కడైనా కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా గద్దరన్న గురించి పంచుకోవాలంటే ఇంతకుముందు గౌరీశంకర్ అని చెప్పినట్టు ఇన్ని రోజులైనా సరిపోదు. నాకు మాత్రం 2006లో నకరికల్లు సభలో గద్దరన్న పరిచయం. విప్లవోద్యమాల నుంచి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధామ్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని 2006లో నకరికల్లు సభకు వచ్చినప్పుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న ఇంట్లో నాకు మొట్టమొదటిసారి గద్దరన్న పరిచయం. అన్న అంబటి వెంకన్న మంచి కవి, రాస్తుంటాడు దళిత కవిత్వం అని అంటే, అక్కడ ఆ పరిచయంతో ఆ సభలో గద్దరన్న యొక్క లక్షణం ఏందనంటే, టిఆర్ఎస్ అనేటువంటి ఒక పార్టీని వేదిక మీద ఉండాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఆ సభ నడిపించింది. అందరూ గోజి గొంగడి వేసుకుని ఉన్నటువంటి కళాకారులే. నేను ఒక్కరినే అక్కడ అంగీ ప్యాంట్ వేసుకుని ఉన్నా. మిగతా వాళ్ళు ఎవరినైనా కర్ర తీసుకొని కొడతా ఉన్నాడు గద్దరన్న. నన్ను మాత్రం చూసి వదిలేసింది. ఆ తర్వాత అనేక ధూమ్ధాములకు, అనేక సభలకు గద్దరన్నతో పాటు నడిచిపోయిన, యాత్రలు చేసిన, అట్లాంటి సందర్భంలో చివరికి గద్దరన్న చనిపోయిన రోజు నేను అనుకోకుండా నెల్లూరు వెళ్తున్నాను. ఆ రోజు గద్దరన్న చివరి చూపు కూడా చూసుకోలేకపోయినా నేను. ఆ తర్వాత గద్దరన్న పాట విన్నాను. మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, ఆ జీవమైన గొంతులో జీవమెవరు పోసెదరో, ఆ జానపదం జీవకణంలో, ఆ జానపదం జీవకణంలో జీవాక్షరాలెవరో, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, జీవమైన గొంతులో జీవమెవరు పోసెదరో, చినిగిన దోతి రుమాలును, చినిగిన దోతి రుమాలును ఎవరు చుట్టుకుందురో, చినిగిన దోతి రుమాలును ఎవరు చుట్టుకుందురో, అలిగిన గొంగడి గొంతను ఎవరు వలుముకుందురో, చిన్నబోయిన చేతి కర్రను, చిన్నబోయిన చేతి కర్రను సాము ఎవరు చేసెదరో, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, చీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో. చాలా ఉన్నది ఇంకా. అంటే జానపదం జీవకణంలో జీవాక్షరాలు ఎవరు అన్నాడు. ఆ చినిగిన దోతి రుమాలను ఎవరు చుట్టుకుంటారు అన్నాడు. డోలకి ఆత్మను ఎవరు అత్తుకుందరు అన్నాడు. కానీ ఇవాళ మనం మాత్రం వందలాది మంది, వేలాది మంది గద్దర్లు వచ్చారు. లాస్ట్కు ఒకరోజు ఎల్బీ నగర్లో క్రిస్టియన్ గద్దర్ని కూడా చూసినా నేను. పెద్ద పోస్టర్ క్రిస్టియన్ గద్దర్. మరి ఇంతమంది గద్దర్లు ఉన్నా కూడా
ఎవరు అలుముకుంటారు, ఎవరు అత్తుకుంటారు ఈ ఆత్మని, డోలక ఆత్మని అని చెప్పేసి ఆయన పాడుకున్నాడు. ఒక సంవత్సరం దాకా నాకు పాట రాలే, ఒక సంవత్సరం దాకా పాట రాలే. ఇంతకు మించి గద్దరన్న గురించి ఏం రాస్తాము? ఇంతమంది గద్దలను తయారు చేసినటువంటి గద్దరన్న చివరికి ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన తన పాటలో చెప్పుకున్నాడు. లాస్ట్కు గద్దర్ అంటే ఒక యుద్ధం కదా, గద్దర్ అనే మాటే ఒక యుద్ధం కదా, గద్దరన్న పాటే ఒక యుద్ధం కదా అని చెప్పి, గద్దరన్న మాటే యుద్ధం, గద్దరన్న మాటే యుద్ధం, గద్దరన్న పాటే యుద్ధం, గద్దరన్న మాటే యుద్ధం, గద్దరన్న పాటే యుద్ధం. దోషి కొంగడి కాలి గజ్జెలు, నెత్తికి రుమాలు, చేతిలో కర్ర. దోషి కొంగడి కాలి గజ్జెలు, నెత్తికి రుమాలు, చేతిలో కర్ర. పాటకే నిలువెత్తు రూపం, ఆట పాటే అన్నకాయుధం. ఆటకే ఎత్తు రూపం, ఆట పాటే అన్నకాయుధం. నిర్బంధాల కంచెలు దాటి, నిర్బంధాల కంచెలు దాటి, రాజ్యహింసపై రణం చేసిన గద్దరన్న యుద్ధం ఆగిందో, యుద్ధ నౌక తీరం వీడిందో. గద్దరన్న యుద్ధం ఆగిందో, యుద్ధ నౌక తీరం చేరిందో. చిన్నతనములోనే చిందేసి ఆడి, కన్న తల్లి నోటి పాటందుకుంటూ, కన్న తల్లి నోటి పాటందుకుంటూ, కన్న తల్లి నోటి పాటందుకుంటూ. జానపదమే జీవరాగమై ఆకలి దూపను మరిసిపోయిండు, ఆకలి దూపను మరిచిపోయిండు, ఆకలి దూపను మరిసిపోయిండు. ఉద్యమాలకు పురుడు పోసేటి ఉస్మానియాలో అడుగు పెట్టిండు, ఉస్మానియాలో అడుగు పెట్టిండు, ఉస్మానియాలో అడుగు పెట్టిండు. మావో మార్క్సుల సిద్ధాంతంలో విప్లవోద్యమ బాట నడిచిండు, విప్లవోద్యమ బాట నడిచిండు, విప్లవోద్యమ బాట నడిచిండు. దండకారణ్యంలో సింహమై గర్జించి, దండకారణ్యంలో సింహమై గర్జించి, యుద్ధ భూమిల పొద్దు పొడుపై కదిలిన గద్దరన్న యుద్ధం ఆగిందో, యుద్ధ నౌక తీరం వీడిందో. గద్దరన్న యుద్ధం ఆగిందో, యుద్ధ నౌక తీరం వీడిందో. ఇట్లా అన్న పాటలోని ఆ అమ్మ తెలంగాణ పాట, తెలంగాణ ఉద్యమం అంతా పాడుకుంటూ తిరిగిన కాబట్టి ఆ బాణిలోనే ఆ పాట రాసి అన్నకు అంకితం ఇచ్చిన, ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన మా యశ్పాలన్నకు, నల్లగొండ నుంచి కార్యక్రమం చెప్పగానే వచ్చినటువంటి అంబటి వెంకన్న గారికి ధన్యవాదాలు. తెలియజేస్తాను. థ్యాంక్ యూ.